సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి ఉదయకాల సమయము యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతివారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియ కుమార కుమార్తె, యోవేలు ప్రవక్త ద్వారా ఆనాటి యూదా ఇజ్రాయెల్ ప్రజలు పలికిస్తున్న ప్రవచన మాటలు. యోవేలు గ్రంథ ప్రారంభంలో చూసినప్పుడు ఆయన హెచ్చరికలు మనం గమనించగలం. దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి దేవుని యొక్క కట్టెలు విసర్జించడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు దేవుడు తెలియజేస్తూ, వారు ఎలాంటి ఒక పరిశోధన కాలంలోకి వెళ్ళబోతున్నారో దేవుడు వారు తెలియజేస్తూ చివరకు అని అంటున్నాడు, తొలకరి వారము మీకు కురిపించబడును. మరలా మీరు పెంపొందింపబడతారు, నూతన పరచబడతారు, కోల్పోయిన దానికంటే మీరు సమస్తము పొందుకుంటారు. నిజమే ప్రియ కుమార కుమార్తె, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పినవాడు కాదు, ఖచ్చితముగా నెరవేర్చే దేవుడు. ఈరోజు నా కుమార కుమార్తె, మనము ఆయన వైపు తిరిగినట్లయితే ఆ తొలకరి వాన మన మీద కుమ్మరింపచ్చాను. ఆయనకు కృప మనకు అనుగ్రహించబడును, ఆయన సన్నిధి మనకు ఉండబడును, ఆయన చేయవలసిన ప్రతి అద్భుతమైన కార్యములు మన పట్ల ఆయన చేయను. దిగులు చెందక, అధైర్యపడక, ఇదిగో ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా నిరుత్సాహంతో ఉన్నావేమో, నా జీవితంలో ఇంకెన్నడూ నేను బయట పడలేనక పరిస్థితిలో ఉన్నావేమో, కానీ భయపడక, ఇదిగో ప్రభు సకాలములో తన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నమ్ముచున్నాను, ఈ ఉదయకాల సమయంలో దేవునిలో మొరపెడుతున్నావా? దేవుని బంధకాలు విడుదల చేయబోతున్నాడు. నేను శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఆయన దృఢపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు, వారికున్న ప్రతి వేదన, శోధన యేసు నామమున తొలగించండి. నీ కృపాదీవులు దయచేసి నీ మహిమ ఐశ్వర్యముతో వారిని బలపరిచి నీ సన్నిధిలో వారు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరికలు మీరు సిద్ధింపచేసి ఫలింపచేసి నీ హస్తాలో వారిని భద్రపరిచి బలపరుచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. నమ్మకుంచి ఈ దినాన్ని ప్రార్థన చేయండి. ఆయన తొలకరి వర్షం నీ మీద ఆయన కుమ్మరించును గాక. ఆమేన్.